నేను ఈరోజు డబల్ కా మీఠా చేస్తున్నాను చూడండి. మన ఇంట్లో చిన్న దావత్లో డబల్ కా మీఠా చేసుకుంటే అందరు చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామని. ఆ తర్వాత బ్రెడ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. నేను చేసిన చూడండి ఈ కలర్ రావాలి బ్రెడ్. నెక్స్ట్ ఒక బగోన పెట్టుకొని నేను ముందే మరగబెట్టి పెట్టుకున్నాండి పాలు. ఆ పాలు వేస్తున్నాను. ఆ తర్వాత నేను 2 కప్స్ షుగర్ వేసినండి. మీకు సరిపోయినంత మీరు వేసుకోవచ్చు. నేను కొంచెం ఫుడ్ కలర్ మిక్స్ చేసినండి. ఇలా పాలు మరిగినాక ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ని వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ పైన పడుతుందండి అది మొత్తం దగ్గరికి రావడానికి. మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుందాం. మొత్తం దగ్గరికి వచ్చేసిందండి. నేను కోవా వేస్తున్నాను. అందులో మంచి టేస్టీగా ఉంటుంది కోవా వేస్తే. నెక్స్ట్ నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అండి ఇవి. అవన్నీ చల్లుకుందాం పైన. బాదాం అయితే కొంచెం కట్ చేసి పైనుంచి చల్లుతున్నా. నెక్స్ట్ ఇవి టూటీ ఫ్రూటీ వేస్తున్నా. ఇవి వేస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. హైదరాబాదీ డబల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. తిన్న వాళ్ళైతే పక్కా తాలింపు చేయాల్సిందే.